హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సాక్షి టుడే. ఈరోజు వార్తలను విశ్లేషిస్తే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గానికి పరాకాష్ఠ ఏంటంటే 2024 ఎన్నికలకు ముందు IVRS కాల్స్ ద్వారా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మీ భూములు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు దోచేస్తారు, మీ భూములు మీవి కావు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తప్పు, ఇది పెద్ద అబద్ధం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూములను దోచుకోవడం కోసం కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి ప్రజల మెదళ్లలో విష బీజాలు నాటి అధికారంలోకి వచ్చింది కూటమి పార్టీ. ఇది అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ వాస్తవం ఏంట్రా అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక పాలసీ. ఎక్కడా కూడా దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఇది ఈ భూ వివాదాలు ఉండకూడదు, రైతు యొక్క పట్టాదారుడి యొక్క యాక్ట్ ఏదైతే పట్టాదారుడి యొక్క హక్కుకి ప్రభుత్వమే భరోసా ఇచ్చే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నిరూపిస్తే ఆ రోజు అన్ని మాటలు మాట్లాడారు. కానీ ఈరోజు అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అద్భుతం, అమోఘం, సూపర్ డూపర్ బంపర్ అంటూ వాళ్ళ మంత్రుల చేత, వాళ్ళ కేంద్ర మంత్రుల చేత స్టేట్మెంట్లు ఇప్పిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా నాదే అని చెప్పుకుంటా ఉన్నాడు. ఆ రోజు దుష్ప్రచారం చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా నాదే అని చెప్పుకుంటున్నాడు. దానికి ఉదాహరణ ఈ వార్త. బాబు యూటర్న్, రీసర్వేపై దొంగాట, భూములు రీసర్వే చేసింది ఎవరు, క్రెడిట్ చోరీ కోసం పాకులాడుతుంది ఎవరు, రీసర్వే పేరుతో భూములు దోచుకుంటున్నారని నా దుష్ప్రచారం చేసిందే బాబు, అప్పుడు సర్వేని అడ్డుకొని ఇప్పుడు అదే సర్వే క్రెడిట్ కొట్టేసే యత్నం, జగన్ ప్రభుత్వం చేసిన సర్వేకు కేంద్ర ప్రభుత్వం 400 కోట్లు ఇస్తే అవి తన వల్లే వచ్చాయని చంద్రబాబు ప్రచారం, దేశ చరిత్రలో ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఉండదంటున్న రెవెన్యూ రంగ నిపుణులు, సర్వేరాలపై నవరత్నాల లోగో వేస్తే రాజకీయ లబ్ధి కోసం నాడు చంద్రబాబు దుష్ప్రచారం, సీఎంఓ నుంచి పంచాయతీ కార్యం వరకు అన్ని చోట్ల ఈ లోగోతో ఫోటో, దాన్నే సర్వేరాలపై వాటర్ మార్క్గా ముద్రిస్తే తప్పంటూ విష ప్రచారం, సర్వే చేయకముందు చేసిన తర్వాత పరిస్థితి తెలిసేందుకే ఫోటో ముద్రణ, ఇప్పుడు పింఛన్ల పంపిణీ పాంపలపై చంద్రబాబు. వాస్తవంగా ఎందుకంటే నాడు నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం మీద ఆ నవరత్నాల లోగో వాటర్ మార్క్ వేయడం జరిగింది. అదే పనిలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సర్వేరాలపై అది వేస్తే ఇంకా సర్వేరాలపై ఆయన బొమ్మేశారు కాబట్టి మొత్తంగా ఆయనే అని చెప్పి దుష్ప్రచారం చేశారే. మరి పెన్షన్ల దగ్గర నుంచి ఈరోజు ప్రతి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేస్తున్నారు కదా, మరి మొత్తం ఆయన లొక్కొని వెళ్ళిపోతారా? ప్రతి పంచాయతీ ఆఫీసులో, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెడుతున్నారుగా. చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టినంత మాత్రాన ఆ ఆఫీసులు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు అయిపోతాయా? ఇలా ఏమీ లేకుండా నాడు వెచ్చలివిడిగా దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సంస్కరణ వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి 400 కోట్లు మనకు వస్తే అవి నా వల్లే వచ్చాయి, రీసర్వే బాగా చేయండి, ఇది అద్భుతం అని చెప్పి చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడంటే ఇంతకు మించి దిక్కుమాలిన చర్య ఇంకోటి ఉందా? ఇంతకు మించి దిగుజారుడు చర్య ఇంకోటి ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారుతాడు అనడానికి రాజకీయం కోసం, పదవి కోసం ఇది ఒక నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నాం. నేనే నాయుడు గారు ప్రపంచంలో ఏది కొత్తది ఇన్వెన్షన్ వచ్చినా నాదే అంటాడు. హైదరాబాద్లో ఎవరే కంపెనీ తెచ్చినా నాదే అంటాడు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అభివృద్ధి కార్యక్రమం జరిగినా నాదే అంటాడు. ఇక చివరికి ఎలా దిగజారాడంటే మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్, అదాని డేటా సెంటర్, ఇక లోకేష్ బాబు కొంచెం ముందు కలిసి మచిలీపట్నం పోర్టు కూడా మాదే అంటున్నారు. ఇలా ఈరోజు ఆఖరికి ఎంత దిగజారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు 2023లో తీసుకొచ్చినటువంటి ఒక్క పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఆ పాలసీ అనేది రాష్ట్రం యొక్క రూపురేఖల్ని మార్చేసింది. దానికి నిదర్శనంగా గ్రీన్కో వాళ్ళ సిస్టర్ కంపెనీ అయినటువంటి ఏదైతే కాకినాడ దగ్గర గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ అది వస్తే ఆ రోజే ఎంఓఏలు జరిగాయి. ఆ రోజే దానికి సంబంధించి అడుగులు ముందుకు పడితే దాన్ని కూడా ఈరోజు ఆయన ఏమి ఎంఓఏలు చేసుకోవట్లా, ఈరోజు ఆయన ఏమి శంకుస్థాపన చేయట్లా. ఏదైతే మిషనరీ వస్తే మిషనరీని స్టార్ట్ చేయడానికి కూడా ఆయన ఓపెనింగ్ పెట్టుకొని ఇదంతా మాదే 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 అని చెప్పుకుంటున్నాయంటే ఈయన మించినటువంటి క్రెడిట్ వీరుడు, క్రెడిట్ చోరీ వీరుడు ఇంకెవరన్నా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. దానికి వార్త ఇది. కీర్తి చోర నారా మరో చోరీ. 2023లో అప్పటి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ సమక్షంలో కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకి ఒప్పందం చేసుకున్నటువంటి యూనిపెర్ గ్రీన్కో సీఈఓలు ఇంత స్పష్టంగా ఆ రోజు 2023లోనే చేసుకున్నారు. ఇక చూసుకుంటే కాకినాడలో ఈ ప్లాంట్ ఏర్పాటుకు వైఎస్ జగన్ హయాంలో 2023లో యూనిపెర్తో గ్రీన్కో ఒప్పందం, ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా అప్పటి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో ఒప్పందం, ఆ తర్వాత 2023లోనే విశాఖ జిఏఎస్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న గ్రీన్కో వాస్తవాలను దాచిపెట్టి ఈ ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకున్నటువంటి బాబు సర్కారు. గ్రీన్ ప్రాజెక్టులకు వైఎస్ జగన్ రెడ్ కార్పెట్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ ద్వారా 10 నుంచి 15 మిలియన్ డాలర్ల గ్రీన్ హైడ్రోజన్ వ్యాపారం చేయొచ్చని అంచనా వేస్తూ మంచి పాలసీ తీసుకొచ్చారు. దాని జీవో కాపీస్ కూడా అటాచ్ చేస్తాను చూడండి.
ఇంత మంచి పాలసీ తీసుకొచ్చి గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అడుగులు పడి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎంఓయూ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలోనే ముందుకు సాగితే ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ నాదే అని చెప్పుకున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎంత దిగజారుతారు రాజకీయాల కోసం? మీరు చేసినటువంటి ఒక మంచి ఏంటి చెప్పండి? హైటెక్ సిటీ దగ్గర నుంచి తీసుకుంటే మీరు చెప్తున్నటువంటి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, అదేవిధంగా రింగ్ రోడ్ కానీ, పీవీ ఎక్స్ప్రెస్ హైవే కానీ, ఇప్పుడు పోర్టులు కానీ, అదేవిధంగా ఫిషింగ్ హార్బర్లు కానీ, ఇంకా చూసుకుంటే స్కూల్స్, నాడు నేడు స్కూల్స్ కానీ, అమ్మఒడి కానీ, మీ బ్రెయిన్ చైల్డ్ అనేది ఒక పథకం ఉండదు. మీ బ్రెయిన్ చైల్డ్ అనేది ఒక అభివృద్ధి కార్యక్రమం ఉండదు. కానీ ఇలా క్రెడిట్ చోరీ తీసుకోవడానికి మాత్రం ముందు వరుసలో ఉంటారు. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈ 19 నెలల కాలంలో మీరు తీసుకొచ్చినటువంటి ఒక్క కొత్త ప్రాజెక్ట్ లేదు, ఒక్క కొత్త పెట్టుబడి లేదు, ఇచ్చినటువంటి ఒక కొత్త ఉద్యోగం లేదు. కానీ ప్రతిదాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన ప్రతిదాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఈరోజు మీ ఖాతాలో వేసుకుంటూ, మీ ఎల్లో మీడియా ద్వారా డప్పు కొట్టుకుంటూ మీరన్నీ నేనే అనే ఒక నేనేనా ఇలా మారిపోయారు. ఇది చాలా తప్పు సార్. తెలుగుదేశం పార్టీ యొక్క నైజం ఎలాంటిదో జనసేన పార్టీ వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తున్నట్టుంది. దానికి ఉదాహరణ నిన్న పోలవరం జనసేన నాయకుడు బల్లె మురళి చేసినటువంటి సెల్ఫీ వీడియో. ఎందుకంటే ఆయన అద్భుతంగా అడిగారు. నిజంగా ఎందుకు అడిగారంటే మెడికల్ కాలేజీలు కట్టడానికి నిధులు ఉండవు, కాపు కార్పొరేషన్కి ఇవ్వడానికి నిధులు ఉండవు, అదేవిధంగా కాపు నేస్తం ఇవ్వడానికి నిధులు ఉండవు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి నిధులు ఉండవు, ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకెళ్ళడానికి నిధులు ఉండవు. కానీ నీరుకొండలో 1700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టడానికి మాత్రం నిధులు ఉంటాయా అని చెప్పేసి బల్లె మురళి అడిగిన ప్రశ్న నిజంగా తెలుగుదేశం పార్టీకి స్లిప్పర్ సెట్ లాంటిది. ఎందుకంటే ఓపెన్గా అడుగుతున్నాం, కాపు కార్పొరేషన్ ద్వారా ₹1 అయినా మీరు లోన్స్ ఇచ్చారా? ఇవ్వాల. కాపు నేస్తం ద్వారా కాపుల సంక్షేమానికి ₹1 అయినా ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టాల. కానీ ఎన్టీఆర్ గారి విగ్రహానికి 1700 కోట్లు ఖర్చు పెడుతున్నారు అని చెప్పేసి బల్లె మురళి అడిగారు. అర్థమైంది వాస్తవంగా కదా. అక్కడ కూటమి ప్రభుత్వంలో జనసేన వాళ్ళకి ఏమైనా ఒరిగిందా? ఏమీ ఒరిగింది లేదు. అమరావతి మునిగిపోయే ప్లేసు, అక్కడికి ఒక్క పరిశ్రమ రాదు. వైజాగ్ గ్రోత్ ఇంజన్ అంటున్నారు, ఆంధ్రాలో రోడ్లన్నీ గోతులమయం. సోషల్ మీడియా వచ్చింది, ఎల్లో మీడియా అని జనం నమ్మరు. ఇది మాత్రం అద్భుతం. చంద్రబాబు నాయుడు గారు 1700 కోట్ల రూపాయలు మీ పార్టీ డబ్బుతో కట్టుకోవచ్చు. ఎందుకంటే మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మీరు గ్లోబల్ లీడర్ అంటున్నారు. ఆ ప్రపంచవ్యాప్తంగా మీకున్నటువంటి పరిచయాలను తీసుకొచ్చి నీరుకొండలో మీ పార్టీ డబ్బులతో కడితే ఇబ్బంది రా. కానీ మెడికల్ కాలేజీలు, ప్రజలకు అవసరమైనటువంటి మెడికల్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేకుండా, ప్రజలకి రోడ్లు వేయడానికి డబ్బులు లేవంటావు, ప్రజలకు ఏ సంక్షేమ కార్యక్రమానికైనా డబ్బులు లేవంటావు. కానీ ఇక్కడ మాత్రం ఎన్టీఆర్ గారి విగ్రహానికి 1700 కోట్లు ఖర్చు పెడుతున్నారని బల్లె మురళి అడిగిన ప్రశ్నకి తెలుగుదేశం పార్టీ అతను బూతులు తిట్టకుండా సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.